భక్తి నివాసం ప్రేక్షలోకానికి శ్రావణమాస శుభాకాంక్షలు. మన ప్రేక్షకులందరికీ కూడా చేసినటువంటి ఒక దోషాలు కానీ పాపాలు కానీ పోవాలి అంటే మరి ఎలాంటి పూజలు చేయాలి, మరి చాలా మందికి కూడా మరి శ్రావణ మాసం విశిష్టత ఏంటి, ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి విధానాలు అవలంబించాలి, ఎలా ఉండాలి, ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎలా ఉండాలి అనేటువంటి యొక్క మన ప్రేక్షకులకు చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే పాప విముక్తి కలుగుతుంది, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, అభీష్ట సిద్ధి కలుగుతుంది, ఇవి పొందేందుకు ఎలాంటి పూజలు చేయాలి, మరి శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి అనేటువంటి ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా మనం ఈ శ్రావణ మాసం అంటే ఏమిటి, ఈ శ్రావణ మాస ప్రాధాన్యత ఏంటి అనేది తెలుసుకుందాము. హైందవ సంప్రదాయం ప్రకారంగా మన తెలుగు నెలల్లో శ్రావణ మాసానికి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ మాసం 5వ మాసంగా వస్తుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అంటాము. అంతేకాకుండా ఇంకా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఈ శ్రావణ మాసానికి. ఈ మాసము హరిహరాదులకు ఇద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైంది. ఆ విధంగానే అమ్మవారికి కూడా, ముగ్గురమ్మలకు కూడా ప్రీతిపాత్రమైంది. లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టమైనటువంటి ఒక మాసము. ఈ మాసంలోనే అనేక పండుగలు వస్తాయి. మన పాప విముక్తి కలిగేందుకు కొరకై, పుణ్యం సంపాదించుకొరకై, మోక్ష మార్గాన్ని పొందేందుకు కొరకై, ఇష్టసిద్ధి కొరకై, కార్యసిద్ధి కొరకు, అభీష్ట సిద్ధి కొరకు మనం ఈ మాసంలో చాలా పూజలు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ మాసంలోనే అనేక పండుగలు వస్తూ ఉంటాయి. ఇంకా దీని ప్రత్యేకత ఏంటంటే ఈ మాసానికి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి శ్రావణ మాసం అనుకున్నాము. మరి చంద్రుడు మనక్కారకుడు. ఈ చంద్రుడి ప్రభావం వలన మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంటే మనస్సును దేవుని పైన శ్రద్ధ పెట్టేలాగా మనల్ని ఆ చంద్రుడు ఉంచుతాడు. అంటే చంద్రుడి ప్రభావం మన మీద అనేకంగా ఉంటుంది. దానివల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉండి పూజలు, వ్రతాలు, నోములు చేసేటువంటి యొక్క అవకాశం మనకు ఆ చంద్రుడు మన మీద, అలాంటి ప్రభావాన్ని చంద్రుడు మన పైన చూపిస్తాడు. కాబట్టి మనం ఈ మాసం అంతా కూడా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వర్ష ఋతువు కూడా ఈ శ్రావణ మాసం నుంచి ప్రారంభమవుతుంది. వర్ష ఋతువు అనగానే మనకు వర్షాలు కురుస్తూ ఉంటాయి. ప్రకృతి అంతా కూడా పులకరించిపోతూ ఉంది. చెట్లు, చేమలు, పశుపక్షాదులన్నీ కూడా ఉంటాయి. ఔషధ ఉత్పత్తి కలుగుతుంది. ఎటు చూసినా పచ్చదనం పరుచుకుంటూ ఉంటుంది. అంటే ప్రశాంతమైనటువంటి యొక్క వాతావరణము ఈ శ్రావణ మాసంలో ఉంటుంది. అందుకే ఈ శ్రావణ మాసం అంటే మనకే, మానవులకే కాకుండా దేవతలకు కూడా చాలా ఇష్టమైనటువంటి ఒక మాసము ఈ శ్రావణ మాసము. మరి 12 నెలల్లో మరి శ్రావణ మాసానికి ఎందుకు ఇంత ప్రత్యేకత మరి అని చెప్పుకుంటూ పోతే, ఈ శ్రావణ మాసంలోనే క్షీరసాగర మదనం సంభవించింది అంటారు. అంతేకాకుండా శివుడు హాలాహలాన్ని మింగినటువంటి యొక్క మాసం, మింగి మనల్ని రక్షించినటువంటి యొక్క మాసం కాబట్టి ఈ మాసానికి మరొక ప్రత్యేకత ఉంది. అందుకే ఈ మాసంలో ఎలాంటి పూజలు చేసినా, ఎలాంటి వ్రతాలు చేసినా, ఎలాంటి నోములు నోమినా కూడా వెంటనే మనకు ఫలితం లభిస్తుంది. అందుకే ఈ మాసానికి అటువంటి విశిష్టమైనటువంటి యొక్క ప్రత్యేకత ఉంది. మరి ఈ మాసంలో ఏం చేయాలి, ఈ మాసాల ప్రత్యేకత ఏమిటి? ఈ మాసంలో చూస్తుంటే ప్రతి ఒక్క మాసంలో ఏదో ఒక వారం మాత్రమే ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈ శ్రావణ మాసానికి అన్ని రోజులు ప్రత్యేకతనే ఉంటాయి. సోమవారం చూసుకుంటే సాక్షాత్ పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి ఒక వారం కాబట్టి మంగళవారము ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, బుధవారం అయ్యప్ప స్వామికి, గురువారం గురువుకు, శుక్రవారం సాక్షాత్ లక్ష్మీ అమ్మవారికి, ముగ్గురమ్మలకు ఇష్టమైనటువంటి ఒక రోజు. ఇంకా చెప్పుకుంటూ పోతే కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టమైనటువంటి ఒక రోజు శనివారం. ఆదివారం మనకు కనిపించే దేవుడు సూర్య భగవాన్ని ఆరాధిస్తుంటాం. ఇట్లా ప్రతిరోజుకు ఒక విశేషమైనటువంటి యొక్క ప్రత్యేకత ఉంది ఈ శ్రావణ మాసంలో కూడా. మళ్ళీ ఇంకో శ్రావణ మాసానికి ఏంటి అంటే విష్ణువు యొక్క జన్మ నక్షత్రము శ్రావణం కాబట్టి ఆ శ్రావణ మాసం అంటే మన విష్ణుమూర్తికి, నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి యొక్క మాసము. కాబట్టి ఈ మాసంలో ఏ పని చేసినా దైవానుగ్రహం కలుగుతుంది. ఏ పని అంటే మరి ఎట్లా చేయాలి, పూజకి ఏమో కావాలి, ఏదో చేయాలనే కాకుండా మనం ఏది చేసినా కూడా ప్రశాంత మనసుతో, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో ఆ భగవంతుని ప్రార్థిస్తే మనకిట్టే మన కార్యాలు నెరవేరుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. ఆ విధంగానే ఈ మాసంలో సోమవారము, శనివారము, శుక్రవారం ఈ మూడిటికి కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంది. సోమవారం రోజు పొద్దంతా కూడా ఉపవాసం ఉండి ప్రదోషకాలమందు అంటే సాయంకాలము శివుణ్ణి అభిషేకించి మారేడు దళాలు పెట్టి ఒక 2-3 మారేడు దళాలు పెట్టి ఆ శివుణ్ణి ఆరాధిస్తే మనకు
కార్యసిద్ధి కలుగుతుంది. ఆ యొక్క భోలాశంకరుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ విధంగానే మంగళవారము, ఈ శ్రావణ మంగళం అంతా కూడా మంగళవారాలు, మంగళగౌరి వ్రతం కూడా మహిళలు చేసుకుంటూ ఉంటారు. శుక్రవారము అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఒక వారం. ఈ వారం అంతా కూడా ఈ శుక్రవారము పొద్దున్నే లేచి మహిళలు చక్కగా స్నానం చేసి ఉతికినటువంటి యొక్క కొత్త వస్త్రాలు ధరించి ఆ యొక్క పూజా మందిరాన్ని చక్కగా అలంకరించి అష్టదళ పద్మం వేసి ఆ యొక్క అమ్మవారిని పూజిస్తే, పూలు పళ్ళతో అమ్మవారిని పూజిస్తే చక్కటి ఫలితాలు లభిస్తాయి. సుఖ సౌఖ్యాలు కలుగుతాయి, భాగ్యాలు కలుగుతాయి, అఖండ సౌభాగ్యం లభిస్తుంది, ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. ఆ విధంగానే శనివారం వెంకటేశ్వరుడు మన పాపాన్ని తొలగించేటువంటి యొక్క మన కోరికలు నెరవేర్చేటువంటి యొక్క వెంకటేశ్వర స్వామి శనివారం ఆరాధిస్తే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో అనేకమైన పండుగలు వస్తూ ఉన్నాయి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి యొక్క శుక్రవారము, రెండో శుక్రవారము వరలక్ష్మి వ్రతము. ప్రతి మంగళవారం కూడా ఈ 4 మంగళవారాలు మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటాము. మరి ఈ మంగళగౌరి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన మహిళలు వారి అత్తవారింట్లో కానీ తల్లిగారింట్లో కానీ ఈ 4 వారాలు శ్రావణ మంగళవారాలు చక్కగా మంగళగౌరి వ్రతాన్ని నోముకొని ముత్తైదులను పిలిపించుకొని వారికి వాయనాలు ఇచ్చి భోజనం చేసి ఆ యొక్క ముత్తైదులకు ఆశీస్సులు తీసుకుంటే సుమంగలిగా వర్ధిల్లుతారు, సుమంగలిగా ఉంటారు అనేటువంటి యొక్క ఉద్దేశంతో ఆ యొక్క కొత్తగా పెళ్ళైన వారికి మంగళగౌరి వ్రతాన్ని చేయిస్తారు. అంతేకాకుండా కొత్తగా ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఎలాంటి సంప్రదాయాలు నేర్చుకోవాలి, పూజలు ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలా ఉంటుంది, అందరితో ఎలా ఉండాలి, వచ్చిన వారితో ఎలా ఉండాలి, సంప్రదాయం ఎలా ఉంటుంది, ఆచారం ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా తెలిసేందుకు ఈ యొక్క మంగళగౌరి వ్రతాన్ని ఆ అమ్మాయితో చేయిస్తారు. అంతేకాకుండా ఇట్లా ప్రతి మంగళవారం చేయిస్తారు. మరొకటి వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతానికి శ్రావణ మాసంలో కూడా మంచి విశిష్టత ఉంది. ఆడవాళ్లకు మరీ ప్రీతిపాత్రమైనటువంటి యొక్క వ్రతము వరలక్ష్మి వ్రతము. వరాలిచ్చే తల్లి వరలక్ష్మి కాబట్టి కోరిన కోరికలు నెరవేరాలంటే, అఖండ సౌభాగ్యం లభించాలంటే మహిళలు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని నోముకోవాలి. అయ్యో నాకు శక్తి లేదు కదా, నాకు ధనం లేదు, డబ్బు లేదు, నాకు జాగ లేదు, ఇల్లు లేదు, నాకు సొంత ఇల్లు లేదు అనేటువంటి ఆలోచన ఏది లేకుండా మీకు ఉన్న దాంట్లో పూరి గుడిసె కానివ్వండి, పెద్ద భవనం కానివ్వండి, 7 అంతస్తుల భవనం కానివ్వండి, కావాల్సింది స్థలం కాదు, ధనం కాదు, డబ్బు కాదు, ఐశ్వర్యం కాదు, ఏదీ కాదు, మనస్సు ప్రశాంతంగా ఉండాలి, భక్తితో మనస్సు మొత్తం భక్తితో నిండి ఉండాలి, ఏకాగ్రతతో నిండి ఉండాలి, అమ్మవారి పైన శ్రద్ధ ఉండాలి. ఆ విధంగా ఆ రోజు మహిళలందరూ కూడా పొద్దున తెల్లవారకు ముందే స్నానం చేసి పూజా మందిరాన్ని చక్కగా అలంకరించి పూలమాలలతో అలంకరించి అష్టదళ పద్మం వేసి ఒక కలశాన్ని ఉంచి ఆ కలశస్థాపన చేసి ఆ యొక్క అమ్మవారిని పూజించి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి మీకు తోచిన విధంగా పాయసం కానివ్వండి, చక్కెర పొంగలి కానివ్వండి, మీకు తోచిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి ముత్తైదులను పిలిపించుకొని ఆ ముత్తైదులకు నానబెట్టినటువంటి ఒక శనిగలు వాయనంగా ఇచ్చి ఆ యొక్క ముత్తైదుల యొక్క ఆశీర్వచనం పొందితే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అఖండ సౌభాగ్యం కలుగుతుంది, కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఇట్లా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ పోతే మీకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి, ఇష్టసిద్ధి అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఈ విధంగా ప్రతి శ్రావణ మాసంలో ఇలాంటి పండుగలు మనకు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలోనే హయగ్రీవ జయంతి ఉంది. ఇంకా ప్రత్యేకంగా అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములకు ప్రేమతో ఆప్యాయతో అనురాగంతో కట్టేటువంటి రాఖీ పౌర్ణమి కూడా శ్రావణ మాసంలోనే వస్తుంది. ఇంకొకటి రైతులకు ఇష్టమైనటువంటి యొక్క రోజు కూడా పొలాల అమావాస్య. ఆ పొలాల అమావాస్య రోజు చక్కగా రైతులందరూ కూడా వారి పశువులను అలంకరించుకుని పశువులను పూజ చేస్తూ ఉంటారు. అది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇట్లా ఈ విధంగా నాగుల పంచమి, గరుడ పంచమి, హయగ్రీవ జయంతి, జంజాల పౌర్ణమి కూడా ఈ మాసంలోనే వస్తుంది. కాబట్టి ఈ మాసానికి అనేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా భక్తితో శ్రద్ధతో ఏ దేవుణ్ణి పూజించినా కూడా అనేక సత్ఫలితాలు కలుగుతాయి, మోక్షం కలుగుతుంది, అట్లే ధనప్రాప్తి కలుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలు కలుగుతాయి. సో ఈ విధంగా చెప్పినట్టుగా భక్తి నివాసం ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి పద్ధతులను ఆచరించి ఈ యొక్క భక్తిభావంతో ఈ మాసం అంతా కూడా భక్తిభావంతో ఉండి, ఇంకా చెప్పాలంటే ఈ నెలంతా కూడా ఉపవాసం ఉండి, అంటే ఉపవాసం అంటే ఏం తినకుండా కాదు, పొద్దంతా ఉపవాసం ఉండి ప్రదోషకాలం ఉంది ఇంత పూజ చేసి సాయంత్రం భోజనం చేసి అట్లా కఠిన కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే, ఇంకా నేలపైనే పడుకొని వండుకుంటూ ఉండి బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటే చాలా చక్కగా మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆ యొక్క ఇష్టదైవాన్ని సోమవారం పరమేశ్వరుని
మంగళవారం ఆంజనేయ స్వామిని, శనివారం ప్రత్యక్ష దైవమైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామిని, శుక్రవారం ఆ అమ్మవారిని మనసారా నిండు మనసుతో అమ్మవారిని తలిచి మీకు తోచిన మంత్రాన్ని శివుడికి ఓం నమ శివాయ, అమ్మవారికి శ్రీమాత్రే నమః, వెంకటేశ్వర స్వామికి నమో నారాయణ నమః అని ఈ విధంగా మీకు తోచిన మంత్రాన్ని జపించుకుంటూ, మహిళలైతే శుక్రవారము లక్ష్మీ అష్టోత్తర నామాలు కానివ్వండి, లక్ష్మీ సహస్రనామాలు కానివ్వండి, లక్ష్మీ స్తోత్రాలు కానివ్వండి పఠించి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేసి ఆ యొక్క అమ్మవారి కృపా కటాక్షాలకు, హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా భక్తితో ఈ మాసమంతా కూడా భక్తితో ఉండి ఆ యొక్క స్వామిని ప్రార్థించుకుంటూ చింతనలో ఉండండి. శ్రావణమాసం యొక్క విశిష్టత విన్నారు. శ్రావణమాసంలో ఎలాంటి పద్ధతులు ఆచరించాలి, ఎలాంటి పూజలు చేయాలి, ఏ దేవుణ్ణి ప్రార్థించాలో ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా. మరి మీకు ఈ నెలంతా కూడా మంచి ప్రవర్తనతో చిత్తశుద్ధితో ఆ యొక్క భగవంతుని ప్రార్థించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా శుభమాసము, శుభప్రదమైనటువంటి మాసం కాబట్టి ఈ నెలలో ఏ రోజు ఏ పని తలుచుకున్నా కూడా చక్కగా అనుకున్నట్టుగా నెరవేరుతుంది. కానీ దీనికి కావాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి, ఏకాగ్రత. మీరు ఏదైతే దైవాన్ని ప్రార్థిస్తారో ఆ దైవం పైన ఏకాగ్రత ఉంచి ఆ యొక్క దైవాన్ని ప్రార్థించండి. మీరు అనుకున్నట్టుగా జరుగుతాయి. మీరు ఇంతవరకు కూడా ఈ యొక్క శ్రావణమాస విశిష్టతను తెలుసుకున్నారు కదా. మీకు నచ్చినట్టయితే ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకు కూడా పంపించి ఈ యొక్క విషయాలు వాళ్ళకు కూడా చెప్పండి. ఇంకా ఎలాంటి సందేహాలను కూడా ఉన్నా కూడా మీకు మళ్ళీ కొత్త విషయాలు మీకు చెప్తూ ఉంటాం. వాటిని ఆచరించి వాటిని ఫాలో అవ్వండి. జై జగదంబా మహారాజ్ఞి జై.